మీ ఎదుగుదలను కౌంట్ చేసుకోవాలి. మీరు దేవునిలోకి వచ్చాక, ఈ ప్రయాణం ప్రారంభించాక నేను ఎంత ఎదిగాను, ఇది నీ కౌంటింగ్ మొదలవ్వాలి. మనం అన్ని లెక్కలు పెట్టుకుంటాం. చీరలు ఎన్ని ఉన్నాయో లెక్కలు పెట్టుకుంటాం, డబ్బులు ఎన్ని ఉన్నాయో లెక్కలు పెట్టుకుంటాం, ప్యాంట్లు చొక్కాలు ఎన్ని ఉన్నాయో లెక్కలు పెట్టుకుంటాం, ఇంట్లో వస్తువులు ఎన్ని ఉన్నాయో లెక్కలు పెట్టుకుంటాం, అన్ని లెక్కలు పెట్టుకుంటాం. కానీ నీ ఆత్మీయతను లెక్క పెట్టుకోవాలి నువ్వు. అందుకే భక్తుడు అన్నాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు. నీ భక్తిని కూడా లెక్కించుకో, నీ భక్తిని కొలుచుకో. అసలు ఎంత భక్తిగా ఎదిగావు, ఎంత విశ్వాసంలో ఎదిగావు, ఏ స్థాయిలో నువ్వు దేవుని పనిలో ఎదిగావు, ఏ విధంగా ఆయన మనసు గెలుచుకున్నావు, సంవత్సరాలు గడుస్తున్న కొలది నీ ఆత్మీయ జీవితంలో వచ్చినటువంటి మార్పులేమిటి, ఇవన్నీ కూడా మనం లెక్కలేసుకోవాలి, కొలతేసుకోవాలి. అర్థమైందా? ఈ లెక్క కొలత ఎప్పుడైతే మనలోనికి వస్తాయో నిజంగానే నువ్వు ఎదుగుతావు. సంపాదించాలనుకున్నవాడు డబ్బులు లెక్క పెట్టుకుంటాడు. డబ్బును లెక్క పెట్టుకునే కొలది అతనికి ఉత్సాహం వచ్చేస్తుంది. ఉత్సాహం వచ్చేసి ఇంత సంపాదించాలనుకున్నాను, ఆల్రెడీ ఇంత సంపాదించేశాను, ఇంకా టార్గెట్ రీచ్ అవ్వడానికి మరి కొంత సంపాదిస్తే సరిపోద్ది అనుకుంటాడు. అలాగే భక్తి జీవితంలో నేను బాప్తిస్మం పొందిన ఇన్ని సంవత్సరాల్లో నేను ఇంత ఎదిగాను, ఇంకా ఎంత ఎదగాలి, ఇంకా ఎంత బలవంతుడిని కావాలి, ఇంకా ఎంత బలవంతురాలిని కావాలి, ఇంకా దేవుని పరిచర్య ఎలా చేయాలి, దేవుని పరిచర్యలు ఏ విధంగా వాడబడాలి, ఆయన ద్వారా నేను ఆత్మీయ మేలులు ఇంకెలా పొందాలి, ఇలాగా ఎప్పటికప్పుడు మీ భక్తి జీవితపు ఎదుగుదలను మీరు కొలతలేసుకోవాలి, మీరు లెక్కలేసుకోవాలి. వ్యక్తిగతంగా ఎవరిని వారు పరీక్షించుకున్నప్పుడు వాళ్ళ గురించి ఏమవుతుంది తెలిసిపోద్ది. అర్థమైందా?